నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. కార్తీక మాసం వెళ్ళిపోయాక వచ్చే మొదటి ఆదివారం కాబట్టి నాన్ వెజ్ ప్రియులందరూ చాలా ప్లాన్స్ వేసుకుని ఉంటారు కదా! చికెన్ తిందామా? మటనా? ఫ్రాన్సా? ఫిషా? అని ఎవరైనా కనుక ఫిష్‌ని సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక ఈ ఫిష్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. రొటీన్‌గా కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్‌లోకి ముందుగా బౌల్ తీసుకొని చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కల్ని చాలా సులువుగా నీచు వాసన లేకుండా, జిగురు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియో లింక్‌ని కూడా ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూడండి. తర్వాత పేస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్‌లో కరివేపాకు, 10-12 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ ముక్క, ½ టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ సోంపు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, పావు టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి. మరి పల్చగా ఉంటే గనక చేప ముక్కలకి పట్టకుండా జారిపోతుంది. తర్వాత కార్న్‌ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ½ నిమ్మకాయ చెక్క రసం తీసుకుని అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చేప ముక్కలకి 2 పక్కల ఇప్పుడు నేను చూపించే విధంగా అప్లై చేసేసుకుని మూత పెట్టేసుకుని 1 అవర్ రూమ్ టెంపరేచర్‌లోనే పక్కన పెట్టేసుకోవాలి. లేదా ఫ్రిడ్జ్‌లో కూడా 1 అవర్ స్టోర్ చేసుకోవచ్చు. ఒక గంట తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పావు కప్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి. మనం 2 పక్కల ఫ్రై చేసుకోవాలి కాబట్టి వీలుగా ఉండేలాగా చేప ముక్కల క్వాంటిటీ తీసుకోండి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి పావు కప్ ఆయిల్ సరిపోతుంది. ఇలా 2 పక్కల ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డిఫరెంట్ స్టైల్లో ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇలా 2 పక్కల ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. ఇలా సర్వ్ చేసేటప్పుడు ఆనియన్స్, లెమన్ తోటి గార్నిష్ చేసి ఇచ్చారంటే ప్లేట్లో ఒక్క ముక్క కూడా వదలరండి. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి. బయట రెస్టారెంట్‌కి వెళ్ళాలన్న ఆలోచన కూడా మానేస్తారు. మరెన్నో క్విక్ అండ్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.